ఎందుకు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్ కి మీరు ఒక్క తప్పు చేశారంటే మ్యాప్ లో నుంచే కనిపించకుండా పోతారనేలా వార్నింగ్ ఇస్తున్నారు. అండ్ ఒక్క డిఫెన్స్ మినిస్టర్ గారు మాత్రమే కాదు, మన ఆర్మీ చీఫ్ వాళ్ళు కూడా లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ లా వదిలేస్తాం అనుకుంటున్నారేమో. ఒక్క అడుగు ముందుకు వేసి చూడండి, ఈసారి మేమేంటో చూపిస్తాం. అసలు మీరు మ్యాప్ లో ఉండాలనుకుంటున్నారా లేదా అని ఆర్మీ చీఫ్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. నేను మీకు ప్లే చేసి వినిపిస్తాను. వీటి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, కొత్తగా డెవలప్ అవుతున్న టెన్షన్స్, సర్ క్రిక్ దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో డెవలప్ అవుతున్నాయని తెలుసుకుంటే బోత్ ఇండియన్ ప్రాస్పెక్ట్ లోను అండ్ మార్కెట్ ప్రాస్పెక్ట్ లో కూడా మనకి ఒక క్లారిటీ అయితే ఇస్తుంది. రీసెంట్ టైమ్స్ లో పాకిస్తాన్ కి చైనా నుంచి ఎప్పటి నుంచో సపోర్ట్ ఉందిలేండి. ట్రంప్ దగ్గర నుంచి కొత్తగా సపోర్ట్ వచ్చింది కదా, అది పాకిస్తాన్ ఏదో గొప్ప విషయం అనుకుంటుంది. ట్రంప్ ఒక సపోర్ట్ దొరుకుతుండడం ట్రంప్ ప్రశంసిస్తున్నారు కదా అని. కానీ ట్రంప్ ఇరాన్ ని దెయ్యంగా చూపించి అరబ్ నేషన్స్ ని దెయ్యంగా చూపించి ఇరాన్ ని, చైనాని చూపించి తైవాన్ ని భయపెట్టడం, తైవాన్ ని చూపించి చైనాని భయపెట్టడం, ఇండియాని చూపించి పాకిస్తాన్ చూపించి ఇండియాని, ఇలా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటారే తప్పించి వాళ్ళు ఎటు సైడ్ తీసుకోరన్న క్లారిటీ పాకిస్తాన్ కి లేదు. సో ఈ సర్ క్రిక్ దగ్గర పాకిస్తాన్ ఒక అటెంప్ట్ అయితే చేయాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి దానికి రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు కానివ్వండి, అండ్ మన ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా చాలా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇది మార్కెట్ ప్రాస్పెక్ట్ లో కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనం అది మాట్లాడుకుందాం. తర్వాత ఎవ్వరు ఊహించనంత విధంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు ఇండియాతో ఉన్న రిలేషన్స్ గురించి స్టేట్మెంట్స్ చేశారు. ఇండియా ఆయిల్ మీ దగ్గర నుంచి కొనకపోతే మీ మధ్యలో రిలేషన్స్ ఎలా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దానికి తను చెప్పిన సమాధానం కూడా ఒకంత ఇండియా అండ్ రష్యా మధ్యలో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయనేలా, ఇన్ఫాక్ట్ ఒకవేళ ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొండ మానేసినా ఎటువంటి సినారియో ఉంటుందనేలా మనకు ఒక క్లారిటీ అయితే ఇస్తుంది. అండ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారే స్వయానా నేను ఇండియాకి వెళ్ళబోతున్నాను, వెళ్ళి అసలు ఏం చేస్తున్నారు, వేటిల్లో ఎక్కువ కొంటానంటున్నారు, వేటి ట్రేడ్ రిలేషన్స్ ఇండియా పరంగా బెటర్ అవుతాయి, వీటి గురించి మాట్లాడారు. ఇండియా చైనా గురించి కూడా మాట్లాడారు, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. యుఎస్ ఏమో షట్ డౌన్ అయింది అంటున్నారు, $11 బిలియన్ దగ్గరగా నష్టం వస్తుందని కూడా అంటున్నారు. మరి అక్కడ మార్కెట్స్ ఎందుకు ఆల్ టైమ్ హైక్ వెళ్తున్నాయి? దీని రిలేటెడ్ గా లాస్ట్ 2 డేస్ కూడా, లాస్ట్ మార్కెట్ అనాలిసిస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. దాన్ని కొంత ఎక్స్టెన్షన్ లో పెట్టుకుంటూ మార్కెట్స్ ఎందుకు పెరుగుతున్నాయి అండ్ జిఎస్టీ కారణంగా చాలా సెక్టార్స్ పరంగా మంచి డేటా పబ్లిష్ అవుతుంది. చాలా స్టాక్స్ కూడా ఇవాళ బాగా పెరిగాయి. ఇన్ఫాక్ట్ మీ పోర్ట్ఫోలియో కూడా ఇవాళ మంచిగా పెరుగుంటుందని అనుకుంటున్నాను, మీరే చెప్పాలి. వీటిని డిస్కస్ చేసుకుంటూ కమింగ్ టైమ్స్ లో 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇంకెన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటారు అంటే, ఇది మార్కెట్ రిలేటెడ్ గా మనం అబ్జర్వ్ చేయగలిగే ఈవెంట్స్ అనమాట. ఏదో జియోపొలిటికల్ గా జరిగేటివి కాదు. ఒకటి రిజల్ట్స్, ఇంకొకటి ఐపీఓ రిలేటెడ్ గా. సో సర్టైన్ ఐపీఓస్ మార్కెట్ నుంచి మంచిగా డబ్బులు లాగేస్తున్నాయి. సో వాటి రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని, మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేట్స్, ఇంకా మీరు మార్కెట్ రిలేటెడ్ గా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ డేటా అంతటిని మీతో డిస్కస్ చేస్తూ ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే సర్ క్రీక్. పాకిస్తాన్ కి సంబంధించిన సింధ్ రీజియన్, ఇండియాకి సంబంధించిన గుజరాత్ కి మధ్యలో నుంచి ఆ లైన్ వెళ్తుంది అనమాట. మనకి పార్టీషన్ కాకముందు బ్రిటిష్ ఇండియా పాయింట్ ఆఫ్ టైమ్ లో బ్రిటిష్ ప్రెసిడెన్సీ అండర్ లో మొత్తం ఏరియా అంతా ఉండేది. కానీ ఆఫ్టర్ పార్టీషన్ ఈ రెండింటి మధ్యలో ఉంటున్న ఈ సర్ క్రీక్, ఆ మొత్తం 98 కిలోమీటర్స్ ఉంటున్న లైన్ అంతా రన్ ఆఫ్ కచ్ ఏరియా మీదుగా వెళ్తుందన్నమాట. ఆ లైన్ అంతా మాకే కావాలని పాకిస్తాన్ వాళ్ళు అంటారు. కానీ మన ఇండియా వాళ్ళు ఏమంటారంటే, మధ్యలో నుంచి డివైడ్ చేయండి, ఆ సర్ క్రీక్ మధ్యలో లైన్ వేయండి. లైక్ రివర్స్ ని ఎలా డివైడ్ చేస్తారు 2 కంట్రీస్ మధ్యలో, అలా ఆ మధ్యలో నుంచి లైన్ వేయండి, అలా డివైడ్ చేయండి అంటారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఈస్టర్న్ బార్డర్ నుంచి లైన్ వేయండి, అంటే మొత్తం వాళ్ళకి వచ్చేసేలా. ఇలా ఇరు దేశాల మధ్యలో అన్డిస్ప్యూటెడ్ లైన్ గా అది మిగిలిపోయింది. ఫ్రమ్ 1914 నుంచి కూడా 1947 తర్వాత కూడా ఇలాంటి సినారియోనే మెయింటైన్ అవుతూ వచ్చింది. అండ్ గతంలోనూ పాకిస్తాన్ వాళ్ళు ఆ లైన్ మీద కంట్రోల్ తీసుకోవాలని, సర్ క్రీక్ మీద కంట్రోల్ తీసుకోవాలని ప్రయత్నించారు. ఒకసారి మన యుద్ధ విమానాలు వాటి రిలేటెడ్ గా వస్తున్న వాటిని దాడి చేసి ధ్వంసం చేశాయి. అండ్ ఇంకొకసారి వాళ్ళు ఆర్మీ ద్వారా వచ్చి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ దాన్ని సక్సెస్ఫుల్ గా ఎదుర్కొంది. బట్ ఇప్పుడు మూడోసారి వాళ్ళు అక్కడ మిలిటరీ ఆపరేషన్స్ చేస్తున్నారు, ఆన్ గ్రౌండెడ్ గా బంకర్స్ ని పెట్టుకొని. లైక్ ఏదైనా ఇష్యూ అయితే వెంటనే బలగాల్ని తీసుకొచ్చి ముందుకొచ్చేలా వాళ్ళు ఇష్యూని క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది అనుకోవచ్చు, ఆ చిన్న లైన్ కోసం ఎందుకు ఇష్యూస్ అని. అక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయనేలా సైంటిస్టుల ఒక అంచనా ఇంకా బయటపడలేదు. కానీ ఎక్స్ప్లోర్ చేస్తే అక్కడ స్ట్రాంగ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉంటాయనేలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ లైన్ ఎవరికి వెళ్తుందనే దాన్ని బట్టి వాళ్ళు దాని మీద కంట్రోల్ సంపాదిస్తారు. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ ఏం స్టేట్మెంట్ చేశారు, పాకిస్తాన్ లో మాకు భారీగా ఆయిల్ నిల్వలు దొరికేశాయి, ఎవరికి తెలుసు ఇండియాకే ఆయిల్ అమ్ముతుందేమో పాకిస్తాన్ అని. ఎక్కడ దొరికాయి ఆయిల్ నిల్వలు, వాటి మీద ఏ అప్డేట్ లేదు. ప్రాబబులీ సైంటిస్టులు చెప్తున్న ఆ ఏరియాలో ఉన్నాయేమో, దాని కంట్రోల్ తీసుకుందాం, మీరు మాకేమైనా సపోర్ట్ చేస్తారని యూఎస్ వాళ్ళని అడిగితే, సరే కానివ్వండి మేము మీ వెనకే ఉన్నామని చెప్తే నమ్మొస్తున్నారేమో. అలా వస్తున్నందుకే రాజ్నాథ్ సింగ్ గారు అండ్ ఇక్కడ ఆర్మీ చీఫ్ కూడా ఈసారి మీరు మ్యాప్ లో కూడా మిగిలిన స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఒకసారి ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ చీఫ్ వాళ్ళు సర్ క్రీక్ దగ్గర పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీకి ఎలా రెస్పాండ్ అయ్యారు. కానీ ఏవైనా అక్కడ దొరికినా అది వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి, అండ్ ఈవెన్ అది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిందంటే ఈజీగా మన ఇండియా రిలేటెడ్ గా కూడా యాక్సెస్ ని, ఇన్ఫిల్ట్రేషన్ ని కూడా వాళ్ళు సాధించగలరు. కాబట్టి అది ప్రొటెక్ట్ చేసుకోవడం ఇండియా ఒక బాధ్యత. అండ్ సడన్ గా పాకిస్తాన్ కి కొత్త ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి లేదు కొత్త ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కాకపోతే, రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ తో జరుగుతున్న డిస్కషన్స్, పాకిస్తాన్ వాళ్ళు అండ్ అక్కడ ఆర్మీ చీఫ్, అక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్
మినిస్టర్ రీసెంట్ గా 90 మినిట్స్ పాటు ట్రంప్ తో సమావేశం అయ్యారనుకున్నావా? ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు స్టెప్స్ అయితే తీసుకుంటున్నారు. దీని వెనక ట్రంప్ ఉన్నారా లేదనే ఒక క్వశ్చన్ మార్క్ మనం ఇప్పుడు డిసైడ్ చేయలేం. బట్ రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ లాంటి ఇంపాక్ట్ చూసిన తర్వాత కూడా, ఇండియా ఏం చేయగలుగుతుందని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు స్టెప్ వేయగలుగుతున్నారంటే సర్టెన్ వే వాళ్ళకి ఒక స్ట్రెంత్ అయితే ఉండాలి. రీసెంట్ గా చైనా ఇండియా రిలేషన్స్ బెటర్ అవుతున్నాయి, ఇండియా యుఎస్ రిలేషన్స్ కొంత వీక్ అవుతున్నాయి. సో చైనా ఒక సపోర్ట్ తో పాకిస్తాన్ వస్తుందని అయితే అంత కంక్లూజివ్ గా మనం ఇప్పుడు చూడలేం. కానీ యుఎస్ రిలేటెడ్ గా రీసెంట్ డిస్కషన్స్ తో ఎంతో కొంత భరోసా వాళ్ళకి లభించుండే అవకాశం ఉంటుంది. అన్లెస్ యుఎస్ వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఈ పాకిస్తాన్ కి మేము సపోర్ట్ చేస్తున్నాం ఇండియాకి అగైనెస్ట్ గా అంటే తప్పించి ఏ రకమైన ఇండైరెక్ట్ సపోర్ట్ వాళ్ళు చేసినా సరే ప్రెసెంట్ ఇండియా దగ్గర ఉంటున్న డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తో మనం చాలా త్వరగానే దేన్నైనా ఈ పర్టికులర్ గా పాకిస్తాన్ ని ఎదుర్కోగలం. మరి ఇది స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ని చూపిస్తుందా? ఆబ్వియస్లీ చూపిస్తుంది. గతంలో మనం చాలా ఇన్సిడెంట్స్ ని చూసాం. కానీ ఎలాంటి ఇంపాక్ట్? అది షార్ట్ టర్మ్ ఇంపాక్ట్. నేను ఎందుకు ఇది ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇంతలా డీటెయిల్డ్ గా ఎందుకు చెప్తూ ఉంటానంటే, వర్స్ట్ కి ప్రిపేర్డ్ గా ఉన్నారనుకోండి, డబ్బులుంటే కొనుక్కుంటారు, డబ్బు లేకపోతే వెయిట్ చేస్తారు. కానీ ఇష్యూ ఎవరితో మనం చూడాలి, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో చూడాలి, వాళ్ళ రోల్ ఎంత వరకు ఉంటుందో చూడాలి. అప్పుడే మనం ఫైనల్ కంక్లూజన్ కి రాగలం. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ అయితే దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. బట్ ఈవెన్ తీసుకున్న రోజు కూడా మార్కెట్ లో కంగారు పడి ఎటువంటి డెసిషన్స్ ని తీసుకోకండి. బికాస్ ఇది ఒక చాలా టెంపరరీ ఇష్యూ. గతంలోనూ వాళ్ళు 2 సార్లు వచ్చారు. ఆ 2 సార్లు ఇండియా వాళ్ళని చాలా క్విక్ గానే పంపించేసింది. ఈసారి కూడా అలానే జరుగుతుంది. బట్ ఇక్కడ దీంట్లో యుఎస్ రోల్ ఏదైనా ఉందా? మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఉంటే ఎలా ఉంటుంది అనేది బిగ్ క్వశ్చన్. అండ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు చేసిన చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ డే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు ఈ ఎర్లీ డిసెంబర్ లో ఇండియాకి రాబోతున్నారనేలా స్వయాన తానే వచ్చి ఏం చేస్తారు, ఇండియా రష్యా రిలేటెడ్ గా ఉంటున్న ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ ని బెటర్ చేయాలని రష్యన్ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టు, ఇండియాకి సంబంధించిన అగ్రి అండ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ని ఇండియా నుంచి ఎక్కువగా కొనుక్కుంటారని, అండ్ చాలా విధాలుగా ఇండియా రష్యా ఇంకా కలిసి గ్రో అవుతుందని ఈ మీటింగ్ లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు అయితే స్టేట్మెంట్స్ చేశారు. అక్కడితో ఎండ్ అవ్వట్లేదు. క్రూడ్ ఆయిల్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ఇండియా కొనకపోతే ఏంటి అని, దాని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ఒకవేళ ఇండియా, చైనా ఆర్ ఈవెన్ యూరోప్ కూడా రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం మానేస్తే, వాళ్ళు వేరొకరి దగ్గర నుంచి కొనాలని ప్రయత్నిస్తే భారీగా ఆయిల్ ఒక ధరలు పెరుగుతాయి. ఆయిల్ ధరలు పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే యుఎస్ ఫెడ్ వాళ్ళే వడ్డీ రేట్లు కట్ చేయరు. అక్కడి నుంచి ట్రంప్ ఏమో నాకు వడ్డీ రేట్లు కట్ కావాలి అంటున్నారు. మీరు ఒక పక్క నుంచి వడ్డీ రేట్లు కట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇండియాని, చైనాని, యూరోపియన్ కంట్రీస్ ని రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దంటారు. మరి అలా చేస్తే ఇన్ఫ్లేషన్ పెరిగి వడ్డీ రేట్లు కట్టే ఉండదు కదా మీకు నెల. మీరు ఏదైతే చేస్తున్నారో దాని కారణంగా యుఎస్ మీదే బూమరాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది, యుఎస్ ఎకానమీ మీదే బూమరాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేలా స్టేట్మెంట్స్ అయితే తన దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ప్రాబబుల్లీ తను ఎర్లీ డిసెంబర్ అన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ ఏమంటున్నాయంటే 5th or 6th డిసెంబర్ ఇండియాకి తను వస్తున్నారని ఇలా డేటా కనిపిస్తుంది. అండ్ ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానేస్తే ఇద్దరు రిలేషన్స్ ఎలా ఉంటాయని అడిగిన క్వశ్చన్ కి, ఇండియా ఒక రిలేషన్ ఇప్పుడెప్పుడో స్టార్ట్ అయింది కాదు. రష్యా ఇండియా మధ్యలో ఈ ట్రేడ్ డీల్స్ అని లాస్ట్ 15 years నుంచి స్టార్ట్ అయ్యుండొచ్చు. బట్ సోవియట్ ఎరా నుంచి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ 15 కంట్రీస్ కలిసి ఇప్పుడు యుక్రెయిన్ రష్యా గొడవ పడుతున్నాయా? అవి చాలా దేశాలన్నీ కలిపి ఒక పెద్ద భూభాగంగా యుఎస్ఎస్ఆర్ గా ఉంది కదా 1920 ఆ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ 1922 అనుకుంటాను, 1991 లో ఎండ్ అయినట్టుంది. బట్ ఈ సోవియట్ ఎరా నుంచి కూడా స్పెషల్ ఇండియా పాకిస్తాన్ విడిపోతున్న పాయింట్ లో కూడా 1947 లో కూడా రష్యాకి అప్పుడుంటున్న సోవియట్ రీజియన్ కి ఇండియాకి స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయని, మేము ఎలా ఇండియాకి సహాయపడ్డాం అనేది ఇండియాకి తెలుసని, ఇండియన్ ప్రజలు కూడా మమ్మల్ని నమ్ముతారని, మేము కూడా ఇండియాని అలానే చూస్తామని. ఒకవేళ ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానేసినా ఇండియాకి అది లాసే. $9 to $10 billion దగ్గరగా ఇండియా నష్టపోతుందని. ఒకవేళ కొంటే ట్రంప్ టారిఫ్లు వేస్తున్నారు, దాని కారణంగానే ఇండియా నష్టపోతుంది. బట్ ఆ రెండు సమానంగా ఉన్న మా దగ్గర నుంచి వస్తున్నదే అడ్వాంటేజ్ అయినా ఇండియా ఆయిల్ కొనడం ఆపాల్సిన అవసరం లేదని. బట్ స్టిల్ ఇందాక చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి మా రిలేషన్స్, ట్రేడ్ ఈ మధ్య కదా స్టార్ట్ అయింది, దానికి ముందు నుంచే మా రిలేషన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పే విధానంలోనే ఇండియా చేస్తున్న ట్రేడ్ కారణంగా కాదు మా రిలేషన్స్ ఉన్నాయి, మాది దానికి ముందు నుంచి ఉంటున్నవి, సోవియట్ ఎరా నుంచి ఉంటున్నవి అన్న స్టేట్మెంట్స్. అండ్ ఇండియాకి రాబోతున్నాను డిసెంబర్ ఎర్లీ వీక్ లో అంటున్న స్టేట్మెంట్స్ రష్యా ఇండియా రిలేటెడ్ గా, రిలేషన్స్ రిలేటెడ్ గా వరల్డ్ కి చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. చైనా ఇండియాని కలిపి కూడా మాట్లాడారు. చైనా ఇండియా ఒక స్ట్రాంగ్ నేషన్స్, వాళ్ళు ఎవరికి తల దించరు, హ్యూమిలియేషన్ ని తీసుకోరనేలా స్టేట్మెంట్స్ చేశారు. ఈవెన్ ట్రంప్ గురించి కూడా మాట్లాడారు. ట్రంప్ సడన్ గా షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తారు, కానీ తను కూడా కైండ్ హార్టెడ్ పర్సన్, తను వింటారు, చెప్తే అర్థం చేసుకుంటారని. ఇంకెందుకు లేదు, తన గురించి కూడా ఏదో ఒక మాట మాట్లాడారు, తన గురించి కూడా స్టేట్మెంట్స్ ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్ గురించి ఉంటాయి, జర్మనీ ఆర్మీ గురించి ఉంటాయి. బట్ ఇవన్నీ కంప్లీట్లీ జియో పొలిటికల్ ఇష్యూస్ లో వెళ్ళిపోతాయి, ఇంకెక్కడికో డివైడ్ అయిపోతాం. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇండియన్ ప్రాస్పెక్ట్ అండ్ రష్యా ఇండియన్ రిలేషన్స్ గురించి మాత్రం మాట్లాడుకుంటే ఇక్కడతో మనకి సరిపోతుంది. అండ్ తను చేసిన స్టేట్మెంట్స్ $9 to $10 billion దగ్గర ఇండియా లాస్ అవుతుందని చెప్పాను. ఒక్క స్టేట్మెంట్స్ ప్లే. సో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు ఈ డిసెంబర్ లో 5th or 6th ఒకవేళ ఇండియాకి వస్తే అండ్ బిగ్ అనౌన్స్మెంట్స్ ఏదైనా ఇండియన్ రష్యన్ ట్రేడ్ రిలేషన్స్ పరంగా వచ్చినా అది వాల్యూ యాడెడ్ అవుతుంది మనకి. ఇంకా ఇండియా గురించి చాలా స్టేట్మెంట్స్ చేశారు. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పానా సంచలన మీటింగ్ మోడీ ట్రంప్ కలవబోతున్నారని. అది October 26th to 28th కూలాలంపూర్
లో మలేషియా క్యాపిటల్ లో జరిగే అవకాశం ఉందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది అధికారికంగా మలేషియా వాళ్ళే ఇలా యుఎస్ ప్రెసిడెంట్ రాబోతున్నారని ఇండియాకి కన్వే చేశారని, ఏషియన్ సమిట్ లో ట్రంప్ పాల్గొంటారని ఇండియాకి అఫీషియల్ సమాచారం మలేషియా నుంచి వచ్చినట్లయితే డేటా కనిపిస్తుంది. కాబట్టి టారిఫ్లు వేసిన తర్వాత జరిగే ఫస్ట్ మీటింగ్ ఇది. ఒకవేళ జరిగితే మీటింగ్ దాన్ని అలా జరుగుతుందంటేనే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ లోకి వెళ్తది కదా, ఏదైనా ఉంటుందా పాజిటివ్ అవుట్కమ్ అని. అలాంటి అవుట్కమ్స్ ఏది మనకి యూఎస్ రిలేటెడ్ గా వచ్చినా గుర్తుంచుకోండి, మిగతావన్నీ ఒక పక్కన ఉంటాయి, అదొకటే ఒక పక్కన ఉంటుంది. అంటే ఇండియా రిలేటెడ్ గా చేసిన అన్ని అప్డేట్స్, పాజిటివ్ థింగ్స్ అన్ని కూడా పెండింగ్ లోనే ఉండిపోయాయి. మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదు అంత స్ట్రాంగ్ గా, బికాస్ యూఎస్ తో ఎలాంటి రిలేషన్ ఉంటుందో క్లారిటీ లేక. ఆ యూఎస్ తో రిలేషన్ ఒక్కటే మనకి క్లారిటీ వచ్చిందంటే ఇన్ని రోజులు మార్కెట్ లో మీరు ఏదైతే కనిపించదు అని మీరు అనుకోని ఉంటారో, మార్కెట్ ని నెగిటివ్ గా చూస్తూ వచ్చుంటారో, విత్ దట్ వన్ అప్డేట్ మీ ఎంటైర్ ఒపీనియన్ మార్కెట్ పరంగా ఒక డే తో మారుతుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అనేది బిగ్ క్వశ్చన్. ఇండియా యుఎస్ రిలేషన్స్ ఎప్పుడు బెటర్ అవుతాయని నాకెందుకో ట్రంప్ ఉన్నంత వరకు అది జరగదేమో అంత ఈజీగా అనిపిస్తుంది. నేను రాంగ్ అవ్వాలనే కోరుకుంటున్నాను, కాబట్టి నేను అంత త్వరగా అదేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అట్లీస్ట్ ఒక పాయింట్ కి అయితే జరుగుతుంది. బట్ ఈ లోపు మార్కెట్ ఆ మొత్తం నెగిటివిటీని ఇగ్నోర్ చేసే ప్రయత్నంలో కూడా మార్కెట్స్ కొంత మేరకు రికవర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లెట్స్ సీ ఇండియా యుఎస్ రిలేషన్స్ కమింగ్ టైమ్స్ లో ఎలా స్ట్రెంథన్ అవుతాయని. స్ట్రెంథన్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. యుఎస్ ని అవాయిడ్ చేసి ఇండియా ఒక సెపరేట్ పాత్ లో వెళ్ళిపోదాం మనం అంటే మాత్రం ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో మనకంత మంచిదైతే కాదు. ఫ్రెండ్స్, ఇవాళ పెరిగింది, నిన్న పెరిగింది. మార్కెట్ లో మనం రిలీఫ్ ర్యాలీలనే చూడాలి. సడన్ గా పాజిటివ్స్ ఏం లేవు మార్కెట్ లో, అలానే నెగిటివ్స్ కూడా లేవు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ థర్స్డే నుంచి రిజల్ట్స్ మనకి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ అన్ని కూడా పెడుతున్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ అక్టోబర్ 9 TCS మెయిన్ ఇంపార్టెంట్ కంపెనీతో స్టార్ట్ చేద్దాం. TCS తో మనకి నెంబర్ స్టార్ట్ అవుతాయి. తర్వాత టాటా ఎలక్సీ అని, HCL టెక్నాలజీ అని, టెక్ మహేంద్ర అని, ఇలా ఐటీ నెంబర్స్ అన్ని మనకి స్టార్టింగ్ లో వస్తాయి. స్లోగా ఫైనాన్షియల్స్ లైక్ బ్యాంక్స్ వాటి నెంబర్స్ ని పోస్ట్ చేస్తాయి. HDFC బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ నెంబర్స్ 18th అక్టోబర్ ఉన్నాయి. అండ్ మేజర్ ఇంపార్టెంట్ నెంబర్స్ అన్ని కూడా ఇలా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఈ నెంబర్స్ ఎలా ఉంటాయనేది చాలా ఇంపార్టెంట్ ఈసారి మార్కెట్ కి. బిజినెస్ డేటా వస్తుంది, అది మనం మార్కెట్ అనాలిసిస్ అయిపోయాక మాట్లాడుకుందాం. ఫంటాస్టిక్ గా వస్తుంది, బట్ దానికి ఇంపార్టెంట్ లాజిక్ కూడా ఉంది. నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ వీక్ గా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్లీ బిజినెస్ డేటా దాన్ని నేను మీకు మార్కెట్ అనాలిసిస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నెంబర్స్ రాబోతున్నాయి, దట్ విల్ బి ద మార్కెట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉన్న వాల్యుయేషన్స్ అడ్జస్ట్ అవుతాయి, ఎర్నింగ్స్ రీరేట్ అవుతాయి, మార్కెట్స్ బెటర్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. బెటర్ పాజిటివ్ నెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో అక్టోబర్ 9th నుంచి మార్కెట్ ని మూవ్ చేయబోయేది డొమెస్టిక్ కంపెనీస్ నెంబర్స్ అనేది గుర్తుంచుకోవాలి. ఇది మనకి హీరోగా యాక్ట్ అయ్యే అవకాశం ఉంది. విలన్ గాను యాక్ట్ అవ్వచ్చు, నెంబర్స్ బాగాలేకపోతే మార్కెట్ పడుతుంది, అది వేరే విషయం. బట్ హీరోగా కూడా యాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది మాత్రం విలన్ గానే యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 నెలల్లో రాబోతున్న IPOs 17 IPOs దగ్గరగా వస్తున్నాయి. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే టాటా క్యాపిటల్ అది ఆల్మోస్ట్ ఒక 15,000 కోట్ల డబ్బులనైతే రైజ్ చేస్తుంది, 15,000 చేంజ్ పైగా. తర్వాత LG వస్తుంది, అదొక 12,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని తీసుకెళ్తుంది. తర్వాత వీవర్క్ క్యాపిటల్ కూడా ఒక 3,000 కోట్ల దగ్గరగా డబ్బులు తీసుకుంటుంది. సో ఈ 3 IPOలు కలిపి 30,000 కోట్లు తీసుకెళ్తున్నాయి. మిగిలిన ఈ IPOలు అన్ని కలిపి ఇంకొక 45,000 కోట్ల దగ్గరగా తీసుకెళ్తాయి 2 నెలల్లో. టోటల్ గా చూస్తే 75,000 76,000 కోట్ల డబ్బులు మార్కెట్ లోకి రావాల్సిన డబ్బులు, ఆర్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న డబ్బులు బయటికి వెళ్లి త్రూ IPOs ద్వారా దీంట్లో ఎవరైతే ముందుగా ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళ పాకెట్స్ లోకి, ఆర్ ఆ కంపెనీ పాకెట్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఈ మంత్ ఆ నెక్స్ట్ మంత్ 75,480 crore దగ్గరగా లిక్విడిటీని ప్రైమరీ మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ అయితే చేస్తుంది. ప్రైమరీ మార్కెట్ అంటే ఈ IPOs ద్వారా రావడం, సెకండరీ మార్కెట్ అంటే మన స్టాక్ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ లోంచి సెకండరీ మార్కెట్ లోకి వస్తుంది కంపెనీ. సో త్రూ IPO ఫ్రమ్ ద ప్రైమరీ మార్కెట్ నుంచి IPO రావడం వల్ల స్టాక్ మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవడం సెకండరీ మార్కెట్ లో జరుగుతుంది. సో ఇన్ బిట్వీన్ ఇంత లిక్విడిటీ మార్కెట్ ఇండైరెక్ట్ గా కోల్పోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ డేటా EPFO డేటా కూడా అప్డేట్ అయింది. ఇది కూడా మీకు చూపిస్తే మార్కెట్ లోకి ఎంత డబ్బులు రీసెంట్ టైమ్స్ లో నాట్ ఫ్రమ్ రీటైలర్స్, నాట్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి వస్తుందనే తెలుస్తుందని డేటా పెడుతున్నాను. NPS అండ్ EPF మీకు తెలిసే ఉంటుంది కదా. అది ఫైనాన్షియల్ ఇయర్ 2016 లో EPF ద్వారా ఒక 6,500 కోట్లు, NPS ద్వారా 5,500 కోట్ల దగ్గరగా మార్కెట్ లోకి వచ్చేది డబ్బులు. టోటల్ గా చూస్తే 2016 ఫైనాన్షియల్ ఇయర్ లో 12,000 కోట్ల దగ్గరగా మాత్రమే మార్కెట్ లోకి డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 84,000 కోట్ల దగ్గరగా, 7 రెట్ల దగ్గరగా అప్పటి నుంచి ఇప్పటికి పెరిగింది. కమింగ్ టైమ్స్ లో కూడా NPS, EPF లోకి వెళ్లే డబ్బులు ప్రధానంగా పెరుగుతుందని ఒక అంచనా కానీ ఉంటే మనకి ఆ డబ్బులు కూడా మార్కెట్స్ లోకి వచ్చి రీటైలర్స్ మార్కెట్ లోనే పెడుతూ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ త్రూ SIPs ద్వారా కానీ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం త్రూ డొమెస్టిక్ మనీ జరుగుతుంది. ఇదేం వన్ డే లో జరిగిపోయేది కాదు, ఓవర్ ద పీరియడ్ చెప్తున్నాను, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కి చెప్తున్నాను. బట్ మనకి FIs కూడా ఇంపార్టెంట్. FIs ఎట్టిపోతే పోయారు, మనం మొత్తం మార్కెట్ ని కాపాడేద్దాం అంటే అది కాదు. అండ్ ఈ డబ్బులు వెళ్తుంది కదా అని ఏ పిచ్చి స్టాక్ పెడితే ఆ పిచ్చి స్టాక్ పెరిగిపోతుందని కాదు. నేను ఓవరాల్ ఇండియన్ మార్కెట్ ని రిప్రజెంట్ చేస్తున్నాను. లైక్ Nifty 50, సెన్సెక్స్ బ్రాడ్ లెవెల్ లో మాట్లాడుతున్నాను. ఇండివిజువల్ స్టాక్స్ పెరగాలంటే ఆ కంపెనీ ఒక పర్ఫార్మెన్స్ బాగుండాలి. అండ్ US మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్ గానే ఉన్నాయి. US మార్కెట్ ఎందుకు స్ట్రాంగ్ గా ఉండాలి? అక్కడ US గవర్నమెంట్ షట్ డౌన్ కదా అని మీకు క్వశ్చన్ వస్తుంటే నేను దీనికే ఇలా జరుగుతుంది, మార్కెట్ పడిపోతుందని అనుకుంటామేమో, కానీ కాదు. గతంలో 2018లో కానీ దానికి ముందు కానీ జరిగిన మెజారిటీ ఆఫ్ సినారియోస్ ఇంకా డేటాను చూస్తే 1990 దగ్గర నుంచి US గవర్నమెంట్ షట్ డౌన్ అయింది 6 సార్లు.
అందులో 5 సార్లు దగ్గరగా యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిందన్నప్పుడే మార్కెట్ పెరిగింది. ఇంకా అండ్ 2018లో జరిగిందా 35 రోజుల పాటు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఉందా, అప్పుడు కూడా ఇప్పుడు ఉంటున్న ట్రంపే అప్పుడు ప్రెసిడెంట్ కూడా 35 రోజులు మార్కెట్ షట్ డౌన్ అయిందా, ఇమీడియట్ గా కొంత మార్కెట్ పడింది కానీ మళ్ళీ పెరిగింది. సో ఇదంతా మార్కెట్ కి క్లారిటీ ఉంది కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న మార్కెట్ అనుకుంటుంది. బట్ నష్టం అయితే ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఒక $11 బిలియన్ దగ్గరగా యుఎస్ మార్కెట్ దానికి నష్టపోతుంది, యుఎస్ ఎకానమీ నష్టపోతుంది అనేలా అంచనాలు ఉన్నాయి. అండ్ ఫైనలీ మార్కెట్ అనాలిసిస్ కంక్లూజన్ లో ఇది ఇంపార్టెంట్ గా చెప్తున్నాను. రీసెంట్ డేస్ లో మార్కెట్ వరుసగా పడుతుండడం, మార్కెట్ కొంత రికవర్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది. సర్ క్రీక్ రిలేటెడ్ గా మనకి ఇష్యూ అరైజ్ అవుతుంది, అది ఎలా డెవలప్ అవుతుందో మనకు తెలియదు. అండ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు ఇండియాకి వచ్చి ఇండియాతో సంబంధాలు పెంచుకుంటున్నారు అన్నప్పుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు, ఇది మేజర్ క్వశ్చన్ కదా. మనకి వాళ్ళకి రిలేషన్స్ బెటర్ అవుతాయి, అది ఇండియాకి మంచిదే. బట్ ఇది చూస్తున్న యుఎస్ గమ్ముగుంటుందా, ఏదైనా స్టేట్మెంట్స్ చేస్తుందా, ఇంకేదైనా ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తుందా, దట్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ట్రంప్ తో మోడీ గారు కలిసిన తర్వాత ట్రంప్ అండ్ మోడీ గారి మధ్యలో జరిగిన సంభాషణ, వాళ్ళ మధ్యలో ఏదైనా సర్టెన్ థింగ్స్ ఎవాల్వ్ అయ్యేలా మార్కెట్ లోకి ఏమైనా అప్డేట్స్ వస్తే అది కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్ లో స్లోగా ఒక్కొక్క రోజు మార్కెట్ లోకి ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. ఏవే డేట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మన ఇండియన్ కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తాయి ఫ్రమ్ October 9. ఇన్ షార్ట్ టర్మ్ ఇవి మార్కెట్ పరంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది. బట్ నేను ఒక్కదానికే వెయిట్ చేస్తున్నాను. గ్లోబల్ గా యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, జపాన్ తప్పించి ఎక్సేషియా MSCI ఇండెక్స్ కూడా 20% దగ్గరగా పెరిగింది. మన మార్కెట్స్ అలా రియాక్ట్ అవ్వలేదు, ఈవెన్ ఆల్ టైమ్ హైస్ కూడా వెళ్ళలేదు. యుఎస్ రిలేటెడ్ కూడా ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిపోతుంది అని ఒక కాన్ఫిడెన్స్ మార్కెట్ కి వచ్చే పాయింట్ ఆఫ్ టైం కి మనం మార్కెట్ ఒక ఆల్ టైమ్ హైస్ అయితే చూస్తాం. అప్పటి వరకు కొంత ఓపిక్గా ఉండండి. ఇన్ బిట్వీన్ ఒకవేళ పాకిస్తాన్ యుఎస్ మనకి ఏదైనా కొంత టెంపరీ టెన్షన్స్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా అది షార్ట్ టర్మ్ అని మాత్రం గుర్తుంచుకోండి. కంగారు పడే ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ అని మీకు అనిపించుంటే దెన్ వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఒక చిన్న ట్వీట్. ఎంటైర్ ఇండియాలో ఉంటున్న గవర్నెన్స్ పరంగా, స్పెషల్లీ ప్రభుత్వ అధికారుల పరంగా ఒక ఎర్త్ క్వేక్ ని క్రియేట్ చేసింది వింట్ ర్యాక్ అనే కంపెనీ వాళ్ళు. మేము మా ఇండియన్ ఆపరేషన్స్ ని ఆపేయాలనుకుంటున్నాం. గత 45 రోజుల నుంచి చెన్నై కస్టమ్స్ వాళ్ళు మమ్మల్ని హెరాస్ చేశారు లంచం కోసం. ఈవెన్ వాళ్ళు లంచం తీసుకుంటున్నారని 2 సార్లు దగ్గరగా మేము ప్రూవ్ చేసినా సరే మమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేశారు, మమ్మల్ని డెస్ట్రాయ్ చేశారు. కాబట్టి మా ఇండియన్ బిజినెస్ ని ఆపేస్తున్నాం అనేలా వింట్ ర్యాక్ వాళ్ళు అప్డేట్ అయితే చేశారు. ఇది ఒక కంపెనీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీ. వాళ్ళు అఫీషియల్ గా ఈ స్టేట్మెంట్ చేసిన తర్వాత దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ప్రభుత్వమే అఫీషియల్ గా రెస్పాండ్ అయింది. ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో వాటి మీద మేము విచారణ జరుపుతున్నాం. ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా మేము దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని గవర్నెన్స్ ని స్ట్రెంథెన్ చేస్తామనేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్డేట్ వచ్చిందా? ఈ ఆరోపణలు ఎవరి మీద జరిగాయి? చెన్నై కస్టమ్స్ వాళ్ళ మీద కదా. వాళ్ళు అఫీషియల్ గా రెస్పాండ్ అయ్యారు. ఎవరైతే మా మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బిల్ నెంబర్స్ ని, ఎంట్రీని అప్డేట్ చేస్తూ వాళ్ళు చాలా ఐటమ్స్, అన్డిక్లేర్డ్ ఐటమ్స్ ఇండియాలోకి తీసుకురావాలని ప్రయత్నించారని, BIS రిలేటెడ్ గా మార్కింగ్ లేనివి, పర్మిషన్ అలో లేనివి చాలా ఐటమ్స్ ఇండియాలోకి చైనా ద్వారా అండ్ ఇతర కంట్రీస్ ద్వారా తీసుకురావాలని ప్రయత్నించారని, కాబట్టి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకున్నామనేలా అప్డేట్స్ అయితే చెన్నై కస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి కనిపించింది. ఈవెన్ దీనికి రెస్పాండ్ అవుతున్న వింట్రాక్ అనే కంపెనీ, అది సరే మరి మేము కట్టిన లంచం పరిస్థితి ఏంటి, మేము ఏం చేసాం అనేది పక్కన పెట్టండి, మేము కట్టిన లంచం పరిస్థితి ఏంటి అండ్ మేము తీసుకొచ్చామనేలా మా మీద అంటున్నారే. థౌసండ్స్ ఆఫ్ షిప్మెంట్స్ చైనా నుంచి వస్తున్నాయి, వితౌట్ BIS మార్క్ లేకుండా వస్తున్నాయి, లంచాలు పే చేసే వస్తున్నాయి ఇండియాలోకి అనేలా వాళ్ళు అఫీషియల్ గా ఒక చాప కింద నీరులా వెళ్లిపోతున్న సిస్టమ్ ని టచ్ చేయాలనే ప్రయత్నం. ఎప్పటి నుంచో ప్రజల్లో కూడా ఇలాంటి నిరసన ఉంటుంది, లోపల ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు కదా. దీన్ని బేస్ చేసుకొని సర్వత్రా పెద్ద డిస్కషన్ తీసుకుంటున్న లంచాల మీద అయితే జరుగుతుంది. సో ఈ వింట్రాక్ వాళ్ళు తప్పు చేస్తే ఇండియన్ కస్టమ్స్ వాళ్ళు ఆపారా లేదనేది పక్కన పెడితే, అలౌ చేయడానికి లంచం తీసుకున్నారని కానీ ప్రూవ్ అయితే మాత్రం అది చాలా పెద్ద తప్పు. అండ్ వింట్రాక్ వాళ్ళు మేము లంచం ఇచ్చాం, సరే తప్పు చేశాం కాబట్టి లంచం తీసుకున్నారని ఎలా అంటున్నారు. మరి వేల కంపెనీలు అనాలని చేస్తున్నాయే, మరి వాళ్ళందరూ ఎలా లంచాలు ఇచ్చి వస్తున్నారు ఇండియాలోకి, వాళ్ళ గూడ్స్ ని తీసుకునేలా అని చెప్తూ ఉండడం. కరప్షన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ అనేలా మనకు కనిపిస్తుంది. నాట్ ఓన్లీ పోర్ట్స్, ప్రతి ఒక్క సిస్టమ్ లో ఉంటున్న కరప్షన్ ని ఇండియా స్ట్రాంగ్ గా ఎదుర్కొన్నప్పుడే మనం రియల్ డెవలప్మెంట్ ని ఇండియాలో చూస్తాం. లేదంటే ఇండియా డెవలపింగ్ నేషన్, డెవలపింగ్ కంట్రీ అని ఆ నెక్స్ట్ తరాల వాళ్ళు కూడా చెప్పుకుంటూనే వెళ్తారు. మనల్ని ఆపుతున్నది చైనా వాళ్ళు, US వాళ్ళు కాదు. సిస్టమ్ లో ఎప్పటి నుంచో పాతుకుపోయి అదేదో ఆనవాయితీగా కొనసాగుతున్న ఈ కరప్షన్ రిలేటెడ్ గా మీరు ఫేస్ చేసిన ఇన్సిడెంట్, మీరు ఎక్కడ ఇప్పుడు ఎలాంటి సందర్భాల్లో కరప్షన్ వల్ల హెరాస్ చేయబడ్డారన్నది కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ ఎకనామిక్స్ టైమ్స్ యాంకర్ యాక్సిస్ సెక్యూరిటీ సైడ్ నుంచి అండ్ ఈ ఫెస్టివల్ రిలేటెడ్ గా ఉంటున్న టాప్ స్టాక్స్ ఒక లిస్ట్ అయితే షేర్ చేశారు. యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఏ స్టాక్స్ ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో కమింగ్ టైమ్స్ లో పెరుగుతాయి అనుకుంటున్నారన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్టాక్ ఒక ధర ఎంత వెళ్తుంది అనుకుంటున్నారు? అలా చూస్తే పర్సంటేజ్ టర్మ్స్ లో ఎంత పెరిగే అవకాశం ఉందన్న సెక్యూరిటీస్ వాళ్ళకి సంబంధించిన ఇమేజ్. అదే సేమ్ టైం BNK సెక్యూరిటీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్క సెక్టార్ లో ఏ స్టాక్స్ పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారనేది
అన్నది కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ అండ్ టాప్ పిక్స్ ఒక డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం కొనడం అమ్మడం అనేది పక్కన పెడితే వాళ్ళు ఎందుకు ఆ కంపెనీలనే ఫోకస్ చేస్తున్నారని వాటి మీద ఫర్దర్ గా మనం స్టడీ చేయడానికి వర్క్ చేయడానికి స్టాక్ ని ఎంచుకోవడానికి మనకి ఇలాంటి డేటాలు యూజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇలా వాళ్ళ మోడల్ పోర్ట్ఫోలియోలో ఉంది కదా అని బ్లైండ్ గా కొనే ప్రయత్నం అయితే చేయకండి. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే ఒక ఫర్దర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు థింక్ చేస్తున్నా దాని మీద వర్క్ చేయడానికి ఇంకొంత మోటివేషన్ మనకు ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ రిపోర్ట్స్ కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ ని కూడా ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డైరెక్ట్ గా మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉందా? దాని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 3 కంపెనీలు వాళ్ళ Q2 బిజినెస్ డేటాను అప్డేట్ చేశాయి. ఇది జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాలెండర్ ఇయర్ ని ఫాలో అవుతాయి. ఇప్పుడు ఈసారి ఎక్స్పెక్టెడ్ కంటే స్ట్రాంగ్ సేల్స్ కనిపిస్తున్నట్టు మీకు డేటా అయితే కనిపిస్తుంది కదా, దానికి ఒక కారణం ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ వీక్ గా ఉండడానికి కూడా కొంత కారణం ఉంది. లాస్ట్ ఇయర్ మీరు చూసారనుకోండి, ఈద్ అనేది Q1 లో వచ్చింది, ఈసారి Q4 లో వచ్చింది. సో ఉండాల్సిన పండగ ముందుకు వెళ్ళిపోయింది. Q1 నంబర్స్ మనకి వీక్ గా కనిపించాయి. కానీ లాస్ట్ ఇయర్ పూజా డేస్ అన్ని కూడా, ఫెస్టివల్ డేస్ అన్ని కూడా Q3 దగ్గరగా వచ్చి ఉంటాయి. కానీ ఈసారి Q2 లో వచ్చి ఉంటాయి. ఇన్ సింపుల్ టర్మ్స్, లాస్ట్ క్వార్టర్ అనుకున్న దానికంటే తక్కువ ఉంది, ఈసారి క్వార్టర్ అనుకున్న దానికంటే బెటర్ గా ఉంది. బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ సాయి సిల్క్స్ వాళ్ళ రిలేటెడ్ గా స్ట్రాంగ్ సేల్స్ రెవెన్యూ గ్రోత్ Q2 రిలేటెడ్ గా 28% దగ్గరగా గ్రో అయిందని, నియర్లీ ఇంకొక 10 స్టోర్స్ దగ్గరగా కొత్తగా యాడ్ చేశారని మెన్షన్ చేశారు. అలాగే వీమార్ట్ రీటైల్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా 22% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ గ్రోత్, నెట్ స్టోర్ ఎడిషన్ కూడా 23 దగ్గరగా ఉంటూ, అంటే 25 చేశారులేండి, 2 క్లోజ్ చేశారు, నెట్ 23. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ కూడా 11% ఉంటూ టోటల్ స్టోర్ కౌంట్ కూడా 533 దగ్గరగా పెడుతుండడం కూడా మంచి డేటా. అండ్ V2 రీటైల్ రిలేటెడ్ గా కూడా 86% గ్రోత్ ఆన్ ఏ హై బేస్, అది కూడా సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ కూడా ఇక్కడ కూడా అడ్జస్టెడ్ 10.3 దగ్గరగా కనిపిస్తూ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ డేటాని వీళ్ళు కూడా పోస్ట్ చేస్తుండడం. ఈ 3 కంపెనీలు పోస్ట్ చేసిన డేటాకి లాజిక్ నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. అండ్ డేటా కూడా ఈవెన్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఉంది. అండ్ ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ 7% దగ్గరగా పెరిగిందా. సెంట్రమ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో అన్ని వీళ్ళకి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి, నెగిటివ్ గానే అంతా ఉంటుంది బిజినెస్ పరంగా. అవన్నీ సార్ట్ అవుట్ అవబోతున్నాయని, పర్టికులర్ గా యూఎస్ టారిఫ్స్ పరంగా ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ అయిందో, స్లోగా యూఎస్ టారిఫ్స్ వెనక్కి వెళ్లే ప్రయత్నంలో వీళ్ళ పరంగా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందని. ఎలా వెనక్కి వెళ్తుంది వీళ్ళు చెప్తున్న లాజిక్ అయితే, యూఎస్ కి సంబంధించిన కార్న్ ని ఇండియా కొనుక్కొని ఇథనాల్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా డీల్ ని చేసుకునే ప్రయత్నంలో వేసిన 25% ఎక్స్ట్రా టారిఫ్లు వెనక్కి వెళ్తూ వీళ్ళకి బెనిఫిట్ ఉంటుందని, అలా బెనిఫిట్ జరిగే పాయింట్ లో స్టాక్ ఒక ధర $460 వరకు వెళ్లే ఆస్కారం ఉంటుందనేలా వీళ్ళు ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ ఆర్బీఐ వాళ్ళు రేపటి నుంచి కొత్త రూల్స్ అయితే బ్యాంకింగ్ స్పేస్ పరంగా, పర్టికులర్ గా చెక్ సిస్టమ్ పరంగా, చెక్స్ ఇస్తుంటారు కదా, చెక్ లీవ్స్ ఇస్తుంటారు కదా, వాటి పరంగా తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు 1-2 రోజుల్లో మనకు ఒక చెక్ క్లియర్ అయ్యేది కదా, కానీ ఇక్కడ నుంచి విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో, కొద్ది గంటల్లోనే, 3-4 గంటల్లోనే చెక్ క్లియర్ అవుతుందని, రియల్ టైం బేసిస్ లో కూడా చెక్స్ ని క్లియర్ చేయడానికి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 లోపు ఉంటున్న చెక్స్ ని క్విక్ గా క్లియర్ చేసే ఒక మెకానిజం ని తీసుకురాబోతున్నట్టు, ఇది కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 మేనర్ లో చేంజెస్ ని చేసుకుంటూ వస్తూ విత్ ఇన్ 1 అవర్ లో కూడా చెక్స్ ని క్లియర్ చేసే విధంగా కమింగ్ టైమ్స్ లో రూల్స్ అయితే మారబోతున్నాయనేలా డేటా అయితే కనిపిస్తుంది. సో ఎవరైతే చెక్స్ రూపంలో మనీని క్లియర్ చేసుకుందాం అనుకుంటుంటారో వాళ్ళకి ఇది బిగ్ న్యూస్ అనే చెప్పాలి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 40 crore 42 lakhs విలువ చేసే ఆర్డర్ వెస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, సిగ్నలింగ్ అండ్ టెలికాం సిస్టమ్స్ రిలేటెడ్ గా అహ్మదాబాద్ డివిజన్ పరంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు నెక్స్ట్ 2 years లో కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. డెలివరీ వాళ్ళ బిజినెస్ డేటా కూడా వస్తుంది. రికార్డ్ స్థాయిలో వాల్యూమ్స్ ఈ ఫెస్టివ్ కారణంగా క్లాక్ అయ్యాయని, 104.4 million దగ్గరగా, నియర్లీ 10 crore 50 lakhs దగ్గరగా షిప్మెంట్స్ ని వీళ్ళు ప్రాసెస్ చేసినట్టు, 62 lakhs దగ్గరగా షిప్మెంట్స్ ని డెలివర్ చేసినట్టు సింగిల్ డే లో. ఫాస్టెస్ట్ డెలివరీ బెంగళూరులో 5 minutes లోనే వీళ్ళు కంప్లీట్ చేశారని ఇలా సర్టెన్ డేటా వీళ్ళ డెలివరీ పరంగా, బిజినెస్ డేటా అయితే వీళ్ళు అప్డేట్ చేశారు. ఇది మార్కెట్ పరంగా, కంపెనీ పరంగా మంచిగానే చూడాలి. నెక్స్ట్ వారే ఎనర్జీస్ గురించి, వీళ్ళు 8,175 crores విలువ చేసే క్యాపెక్స్ లిథియం అయాన్ ఎలక్ట్రోలైజర్ అండ్ ఇన్వర్టర్ కెపాసిటీస్ ని పెంచుకోవడానికి చేస్తున్నట్టు, ఇందులో భాగంగా బ్యాటరీ స్టోరేజ్ ప్రెసెంట్ ఉన్న 3.5 GW నుంచి 20 GW కి వెళ్తుందని, గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ కూడా 300 MW నుంచి 1000 MW కి, ఇన్వర్టర్స్ కూడా 3 GW నుంచి 4 GW కి ఇంప్రూవ్ చేసుకుంటూ రెవెన్యూస్ ని బూస్ట్ చేసుకోవడానికి వారే ఎనర్జీస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ యూపీఎల్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ లో నడిచిన స్పెక్యులేషన్ ఇంకా అఫీషియల్ కమ్యూనికేషన్ లో అయితే రాలేదు, కానీ బయటికి యూపీఎల్ వాళ్ళు పెప్సికో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో లాంగ్ టర్మ్ సప్లై డీల్ లోకి ఎంటర్ అవబోతున్నారని, ఆగ్రో కెమికల్స్ రిలేటెడ్ గా, బికాస్ పెప్సికో వాళ్ళ రిలేటెడ్ గా చాలా బిజినెస్లు ఉంటాయి, గ్లోబల్ గా వాళ్ళు చాలా ఫార్మింగ్ కూడా, అగ్రికల్చర్ పరంగా కూడా ఉంటారు, దానికి కావాల్సిన ఆగ్రో కెమికల్స్ ని యూపీఎల్ వాళ్ళు సప్లై చేస్తారని ఇలా జెల్ బేస్డ్ వాటర్ కన్జర్వేషన్ టెక్నాలజీని యూస్ చేసి మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ ని వీళ్ళ ప్రొడక్ట్స్ పరంగా పెప్సికో వాళ్ళు డీల్ కుదుర్చుకుంటున్నారని ఇలా మార్కెట్ లో అయితే స్పెక్యులేషన్ రూపంలో ఉంది. చూడాలి దీని రిలేటెడ్ గా ఫర్దర్ క్లారిఫికేషన్ ఏమైనా
ఏమైనా ఉంటుందా అని. అండ్ ఎల్ఎన్టీ వాళ్ళు మేజర్ ఆర్డర్ ని 5,000 crore టు 10,000 crore విలువ చేసే ఆర్డర్ ని బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీ యూనిట్స్ పరంగా గెలుచుకున్నట్టు అప్డేట్ అయితే చేశారు. పరాస్ డిఫెన్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి 46 crore 19 lakhs విలువ చేసే ఆర్డర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ పరంగా, డ్రోన్ జామర్స్ ఉంటాయి కదా వాటి పరంగా లభించిందని, ఇది మార్చ్ 2026 లోపు వీటిని ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఈ రైట్స్ వాళ్ళకి కూడా 36 crore 23 lakhs విలువ చేసే ఆర్డర్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 730 days లో కంప్లీట్ చేస్తారని, అక్కడ ఉన్న రైల్వే సైడింగ్ ట్రాక్స్ రిలేటెడ్ గా అండ్ సిగ్నలింగ్ అండ్ టెలికాం రిలేటెడ్ గా ఎస్ఎన్టీ పరంగా కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ పరంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. సరే మరి ఉంటాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.